హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్తగా టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్న టీచర్స్కి ఉపయోగపడే కొన్ని విషయాల గురించి నేను చెప్పబోతున్నాను. సో మనము ఈ టీచింగ్ కెరియర్ని ఎంచుకున్న తర్వాత మనకంతా కూడా ఒక కొత్త ఎన్వైర్న్మెంట్లోకి అడుగు పెడతాం. లైక్ మనకు అక్కడ ఉండే స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ, అప్పుడప్పుడు మనతో మాట్లాడే పేరెంట్స్ కానీ, వీళ్ళందరూ కొత్తే. సో వీళ్ళందరినీ మేనేజ్ చేయడం అన్నది ఒక పెద్ద టాస్క్. ఎప్పుడైతే మీరు వీటన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలుగుతారో మీ ఏదైతే కెరీర్ ఉందో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి స్టాఫ్తో ఎలా ఉండాలి ఏంటి అని అంటే, మీరు స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ రోజు అయినా కూడా మీకు ఏ స్టాఫ్ కనబడినా విష్ చేయడం నేర్చుకోండి. లైక్ వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళైనా, మీకంటే చిన్నవాళ్ళైనా, క్యాడర్ చిన్న పెద్ద ఏదైనా కూడా మనము ఇంకో టీచర్కి విష్ చేయడం అన్నది కంపల్సరీ. కొంతమంది అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో అదేంటంటే అంత మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మన డేని మనము హ్యాపీగా స్టార్ట్ చేయాలంటే ఆ హ్యాపీనెస్ అన్నది, పాజిటివ్ వైబ్ అన్నది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మీకు మీ స్టాఫ్ ఎవరు కనబడినా కూడా విష్ చేయండి. సో ఇక స్టాఫ్తో ఎలా ఉండాలి ఏంటి అన్నది ఖచ్చితంగా అక్కడున్న కొన్ని థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్లాస్ రూమ్లో పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలి, కమాండ్స్ ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సో ఇక మిగిలింది హౌ టు మేనేజ్ పేరెంట్. సో ఇక్కడ మనం ఎంత కష్టపడినా లాస్ట్లో పేరెంట్, ప్రైవేట్ స్కూల్లో ప్రతి టీచర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. మీరు ఏం నేర్పించారు మా అబ్బాయికి, వాళ్ళు చేంజ్ ఏం లేదు, 1 year అయిపోయింది, దేర్ ఈజ్ నో గ్రోత్, ప్రోగ్రెస్సే లేదు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనల్ని వేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇయర్ ఎండ్లో మనం ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దాని గురించి సింపుల్గా నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేంటి అంటే, మీరు ఏ క్లాస్కి వెళ్ళినా, ఏ స్టూడెంట్ని డీల్ చేసినా ఒక పర్సనల్ బుక్ అన్నది మెయింటైన్ చేయండి. సో ఆ పర్సనల్ బుక్లో ఏముండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8th క్లాస్కి వెళ్తున్నారు. 8th క్లాస్లో ఒక 10 members ఉన్నారు. ఆ 10 members నేమ్స్ మీరు ఆ బుక్లో నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు జూన్ మంత్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ టీచర్ అనుకోండి. సో ఇంగ్లీష్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, బేసిక్ లెవెల్లో బాగున్నారా, బాగుండలేదా. సో రిమార్క్స్ పెట్టుకోండి. బాగున్నాడు, యావరేజ్ ఉన్నాడు, స్లో ఉన్నాడు, ఎక్సలెంట్ ఉన్నాడు. సో మీరు ఇదేంటంటే టిక్ చేసుకోవాలన్నమాట, బాగుందా బాగాలేదా అన్నది. సో ఈ ప్రోగ్రెస్ అన్నది మీరు ఎలా సరి చూసుకోవాలంటే ఎవ్రీ మంత్ మీరు ఇది మెయింటైన్ చేయాలి. మ్యామ్ వాళ్ళని మరి ఎలా టెస్ట్ చేస్తామంటే, స్టార్టింగ్లో చిన్న చిన్న డిక్టేషన్స్ లాంటివి పెట్టడం, లేదంటే చిన్న చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయించడం, లేదు మీరు లెసన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది. అలాగే మ్యాథ్ అనుకోండి, వాళ్ళు బేసిక్ ఆపరేషన్స్ చేయగలుగుతున్నారా లేదా, లేదు మీరు చెప్పిన ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలుగుతున్నారా, ఆ ప్రాసెస్లో వాళ్ళు చేయగలుగుతున్నారా. సో ఒక టీచర్గా మీకు అర్థమవుతుంది వాడు టాపరా, నార్మలా, కొంచెం స్లో ఉన్నాడా, హైపర్ యాక్టివా, ఇట్లాంటివి మీకు తెలుస్తాయి అన్నమాట. సో తెలిసినప్పుడు వాడి లెర్నింగ్ ఎబిలిటీ ఇవన్నీ చూసుకుంటూ మీరు ఇక్కడ గ్రేడింగ్స్ ఇచ్చుకోండి. సో ఇక్కడ మీకు ఈ గ్రేడింగ్స్ బట్టి ఎవ్రీ మంత్ వాళ్ళ డేటా అన్నది మీ దగ్గర రికార్డ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు పేరెంట్కి అది చూపించవచ్చు. సార్ మీరు ఏం చేయలేదు అంటున్నారు, జస్ట్ లుక్ అట్ దిస్, నేను ఇలా ఫాలో చేస్తున్నాను, ఈ మంత్లో ఇట్లా ఉన్నాడు, ఈ మంత్లో ఇలా ఉన్నాడు. సో ఎప్పుడైతే మీరు పేపర్ వర్క్ చూపిస్తారో ఇంకా మీకు పేరెంట్ సైడ్ నుంచి పెద్ద క్వశ్చన్స్ ఏముండవు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా పేరెంట్కి అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా మేము మా స్కూల్లో ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్సే, ఇది ఉపయోగపడుతుందని నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయినవే, ప్రాక్టికల్గా మేము మంచి రిజల్ట్ తెచ్చుకున్నవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఎప్పుడైతే మీ దగ్గర డేటా ఉంటుందో, రేపొద్దుట వాళ్ళకి ఏదైనా ఒక టెస్ట్ కండక్ట్ చేయాలన్నా, లేదు ఒక యూనిట్ ఎగ్జామ్ కానీ, సమ్మటివ్ కానీ వాళ్ళు రాస్తున్నా, మీరు వాళ్ళ ఎబిలిటీని ముందుగానే గెస్ చేయగలుగుతారు. సో స్టూడెంట్ ప్రోగ్రెస్ అన్నది ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు కూడా ఒక బేసిక్ ఐడియా వస్తుంది అనమాట, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగుండలేదు, వీళ్ళ మీద కొంచెం వర్కౌట్ చేయాలి, వీళ్ళు ఓకే వాళ్ళుగా చదువుకోగలుగుతారు. ఈవెన్ మీ మేనేజ్మెంట్ కార్పొరేట్లో అయితే మీకు అనాలిసిస్లు ఉంటాయి. సో ఆ మార్క్స్ అనాలిసిస్లో కూడా మీరు ఈజీగా ఫింగర్ టిప్స్ మీద చెప్పేయచ్చు అనమాట. సో ఇవి ఒక చిన్న బేసిక్ థింగ్స్ అనమాట. మీరు వీటిని సెట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్ నుంచి మీ జాబ్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా మన నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వడానికే కదా వెళ్తున్నాం, షేర్ చేసుకోవడానికే వెళ్తున్నాం. సో ఆ ప్రోగ్రెస్ అన్నది ఎగ్జామ్స్ మీద కాకుండా మీ పర్సనల్గా కూడా మీ దగ్గర ఉంటే మీకు ఉపయోగపడుతుంది, స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ఈవెన్ పేరెంట్ ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు దానికి కూడా చాలా ఈజీగా విష్ చేయగలుగుతారు. ఇంకా స్టాఫ్తో ఎలా ఉండాలి ఏంటి అన్నది
ఖచ్చితంగా మీరు కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే కానీ మీకు అది అర్థం కాదు. మ్యాక్సిమం ఆ పాజిటివ్ వైబ్ అన్నది మెయింటైన్ చేయండి, మీ వేలో మీరు, మీ వర్క్ మీరు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ స్టాఫ్తో పర్సనల్స్ డిస్కస్ చేసుకోకూడదు. జస్ట్ మీరు ఎందుకు వెళ్ళారు, మీ సబ్జెక్ట్ ఏంటి, ఇలా మీ సబ్జెక్ట్ ప్రకారం మీరు వెళ్ళిపోతే మీకు వాల్యూ అన్నది బాగుంటుంది అనమాట. సో డోంట్ గో ఫర్ పర్సనల్ థింగ్స్. మీరు ఏదైతే ప్రొఫెషనల్గా ఒక కెరీర్ని ఎంచుకున్నారో దాన్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తే మీకు రిజల్ట్ అన్నది చాలా మంచిగా ఉంటుంది. సో ఇవి మేము బేసిక్గా మెయింటైన్ చేసే కొన్ని థింగ్స్ అనమాట. ఇవి మనల్ని పర్ఫెక్ట్ చేస్తాయి మన కెరీర్లో. ఆల్రెడీ మీరు టీచింగ్లో ఉంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎలా ఉండాలి ఏంటి అన్నది. బట్ ఇది కొత్త టీచర్కి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.